నెక్స్ట్ అదర్ బిజినెస్ టెర్మినాలజీ అన్నమాట. నిన్న మనము మార్కెటింగ్ టెర్మినాలజీ గురించి నేర్చుకున్నాము, అలాగే బ్యాంకింగ్ టెర్మినాలజీ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు బిజినెస్ టెర్మినాలజీ, జనరల్ గా బిజినెస్ లో ఉండేటువంటి టర్మ్స్ ఏంటవి, వాటి మీనింగ్స్ ఏంటవి అనేది తెలుస్తుంది. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఏంటంటే అక్విజిషన్ ఉన్నాం. నిన్న నేర్చుకున్నాం ఏంటి, మర్జర్స్ అక్విజిషన్స్ రెండింటి గురించి నేర్చుకున్నాం. మర్జర్ అంటే ఏంటి, రెండు కంపెనీస్ కంబైన్ అయ్యి ఒక న్యూ కంపెనీ ఫామ్ అవుతుంది. టూ కంపెనీస్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ కంపెనీ. ఆ న్యూ కంపెనీ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ కంబైనింగ్ కంపెనీస్ లూజ్ అయిపోతాయి. మీ భాషలో చెప్పుకోవాలనుకుంటే A + B గివ్స్ టు C అనేది ఒక మర్జర్ అని అనుకోండి. రెండు కంపెనీస్ కంబైన్ అవుతున్నాయి, AB, అవి C అనే కంపెనీగా ఫామ్ అయినాయి. ఇప్పుడు C ఫామ్ అయిన తర్వాత AB కనుక ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవ్వకపోతే, లేకపోతే వాటి యొక్క లీగల్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే దాన్ని ఏమంటారంటే మర్జర్ అంటారు. అవి రెండు ఎగ్జిస్ట్ అయితే వాటిని యాక్విజిషన్ అంటారు. కంబైన్ అయిపోయిన తర్వాత న్యూ కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఈ ఏబీలు కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని యాక్విజిషన్ అంటారు. ఏబీలు కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే దాన్ని మర్జర్ అంటారు. టూ కంపెనీస్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఎ థర్డ్ కంపెనీ. ఒకవేళ ఫామ్ అయిన తర్వాత ఈ కంబైనింగ్ కంపెనీస్ కనుక వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ లూజ్ అయిపోతే we can say that it is called as merger. ఈ రెండు కంపెనీస్ కనుక లీగల్ గా ఎగ్జిస్ట్ అయ్యి కేవలం ఓనర్షిప్ కంట్రోల్ లో మాత్రమే చేంజ్ వస్తే దాన్ని అక్విజిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మర్జర్ అక్విజిషన్ అంటే ఏంటి? మర్జర్ అంటే ఒక 1 and 2 కంపెనీస్ కలిసి థర్డ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 1 and 2 దాని ఎగ్జిస్టెన్స్ ని కోల్పోతాయి సార్, అది మర్జర్ అవుతుంది సార్. ఎక్విజిషన్ అంటే థర్డ్ కంపెనీ ఫామ్ అయిన తర్వాత కూడా 1 and 2 వాటి ఎగ్జిస్టెన్స్ ని కోల్పోవు. నెక్స్ట్ బ్యాంక్రప్సీ. బ్యాంక్రప్సీ అంటే దివాలా తీయటం. ఇన్సాల్వెన్సీ అంటే ఏంటంటే అసెట్స్ కంటే లైబిలిటీస్ ఎక్కువ ఉన్న కండిషన్ లో నేను లైబిలిటీస్ కి పే చేయలేను అని లీగల్ పర్మిషన్ తెచ్చుకోవటాన్ని లిక్విడేషన్ అంటారు. అలా లిక్విడేషన్ అయిన తర్వాత లిక్విడేషన్ అయితే ఆ పర్సన్ ని ఇన్సాల్వెంట్ అంటారు. ఆ బిజినెస్ ని బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసింది అని చెప్పారు. ఇఫ్ ద అసెట్స్ ఆర్ less than the liabilities, or if the company is unable to pay its creditors, then we can say that the company has created bankruptcy అంటారు. నెక్స్ట్ బాటమ్ లైన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక ఫర్మ్ యొక్క బేస్ లైన్ ఏంటి, ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఏంటి మెయిన్ గా బాటమ్ లైన్ ఏంటి? ఏ బిజినెస్ ఫర్మ్ అయినా సరే దే ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ అని కూడా కాదు, నెట్ ప్రాఫిట్స్ కోసమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెట్ ప్రాఫిట్ అండి. ఈ నెట్ ప్రాఫిట్ కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటికల్ గా బాటమ్ లైన్ ఆఫ్ ద బిజినెస్ కనుక సాల్వ్ అయింది అంటారు. నెక్స్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆల్ దట్ సరౌండ్స్ ద బిజినెస్ and affects it either directly or indirectly is called as business environment. ఇక్కడ ఉన్నటువంటి వీటిని వేరియబుల్స్ అంటారు. ఎందుకు వేరియబుల్స్ అంటారు? దే విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్. వీటిని ఎక్స్టర్నల్ స్పియర్ అంటారు. ఎక్స్టర్నల్ ఎందుకంటారంటే బికాస్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ బిజినెస్ ఫెసిలిటేటర్స్ అంటారు. ఏ ఆర్గనైజేషన్స్ అయితే బిజినెస్ ని సపోర్ట్ చేస్తాయో వాటిని బిజినెస్ ఫెసిలిటేటర్స్ అంటారు. కార్పొరేట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎన్నండి కార్పొరేట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్? ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎన్ని? అవేంటి? ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎన్ని? అవేంటి? ఫైవ్ సార్. సోల్ ప్రొప్రైటర్షిప్, హిందూ అన్డివైడెడ్, సోల్ ప్రొప్రైటర్షిప్, తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్, పార్ట్నర్షిప్,
Limited liability partnership company, sir. Limited liabilities partnership as well as private public companies. Yes, sir. Corporate governance and ఏంటంటే it is the way through which a company is administered, supervised, monitored, controlled, evaluated, performance evaluator. All these are called as corporate governance. ఒక కంపెనీ దేని బేస్ చేసుకొని రన్ అవుతుంది, ఏ రూల్స్ బేస్ చేసుకొని రన్ అవుతుంది, ఎలా సూపర్వైజ్ చేస్తున్నారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎలా మానిటర్ చేస్తున్నారు అని చెప్పేదే కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. It is the ethical manner through which the business is run is called as corporate governance అంటారు. అంతకు ముందు వరకు అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ రెండు సెపరేట్ ఉండేవి కాదండి. కానీ రీసెంట్ టెక్నాలజీలో అడ్మినిస్ట్రేషన్ వేరు, కార్పొరేట్ గవర్నెన్స్ కూడా వేరు. ఈ కామర్స్ చెప్పుకున్నాం కదా. ఈ కామర్స్ అంటే ఏంటి? ఆన్లైన్ వే ఆఫ్ మార్కెటింగ్ ద గూడ్స్ ఇస్ కాల్డ్ as ఈ కామర్స్. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజీగా జరుగుతుంది సార్. అంటే ఫ్లో ఆఫ్ ఇండియాలో తయారు చేసిన గూడ్స్ అన్ని ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ తయారు చేసిన గూడ్స్ అన్ని ఇండియాలో అమ్ముకోవచ్చు. దాన్ని ఏమంటారంటే గ్లోబలైజేషన్ అంటారు. The goods produced in one country can be sold across the globe, and the goods produced across the globe can be sold in one country. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే the world is treated as a global village. Goodwill అంటే ఏంటి? The reputation, name, value, etc. is increased, then image is developed, and this image will help the company to sustain in the market. Next, in the infrastructure and ఏంటి? It includes buildings, roads, power supply, water facility, etc. are called as infrastructure. By products అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ తీసుకున్నాం. షుగర్ ఇండస్ట్రీకి బై ప్రోడక్ట్ ఏంటండి? బ్యాగేసెస్, మొలాసెస్. షుగర్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఏంటి? షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ అంతా క్రష్ అయిపోయిన తర్వాత మిగిలిన దాన్ని బ్యాగేసెస్, మొలాసెస్ తయారవుతాయి అన్నమాట. ఆ బ్యాగేసెస్, మొలాసెస్ కలిపి they are called as raw material. They are called as by products. ఈ బై ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని రా మెటీరియల్ ని బై ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని ఆల్కహాల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తారు? బై ప్రొడక్ట్స్ అంటే మెయిన్ ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ సెకండరీ ప్రొడక్ట్స్ వస్తాయి, వాటినే బై ప్రొడక్ట్స్ అంటారు. నెక్స్ట్ ఎల్పిజి పాలసీలో లిబరలైజేషన్ అంటే ఏంటండి? ఎల్పిజి పాలసీలో లిబరలైజేషన్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని మూడు ఉన్నాయి ఎల్పిజి పాలసీలో. లిబరలైజేషన్ అంటే ఏంటి? ట్యాక్స్ రూల్స్ ని ఫ్రీ చేయడం. ఏంటమ్మా? ట్యాక్స్ అటువంటివన్నీ తగ్గించడం. ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సింగ్ ఎక్సెట్రా లేకుండా బిజినెస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా సెల్ చేసినా, పర్చేస్ చేసినా దాన్ని ఏమంటారంటే లిబరలైజేషన్ అంటారు. ఈ లిబరలైజేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ స్టెప్ ప్రాసెస్. ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏం చేశారంటే రూల్స్, ఫారిన్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, ఫారిన్ క్యాపిటల్ రావాలన్నా 1991 ముందు వరకు చాలా కష్టమయ్యేది. ఎందుకు? స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కానీ 1991 తర్వాత పివి నరసింహారావు ఎల్పిజి పాలసీ స్టేట్ చేశారు. అప్పుడు ఏంటి? ఏ కంపెనీ, ఫారిన్ కంపెనీ అయినా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఏ ఇండియన్ కంపెనీ అయినా ఫారిన్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ యు మీన్ బై లాజిస్టిక్స్ అంటే ఏంటి? రా మెటీరియల్ సప్లయర్స్ దగ్గర నుంచి కొన్న దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ కస్టమర్ చేరి వాళ్ళకి సర్వీసెస్ రెండర్ చేసేంత వరకు ఉన్నటువంటి స్టెప్స్ అన్నిటినీ కలిపి లాజిస్టిక్స్ అండి. ఫస్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి చెప్పండి అమ్మ? సరేనే చెప్పమ్మా, ఏమేమి స్టెప్స్ ఉంటాయి జనరల్ గా? సార్
ఫస్ట్ స్టెప్ ఏంటి? కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. తర్వాత స్టెప్ ఏంటి? ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేయ ముందు దగ్గర నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరర్ ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ పెడతాడు? రా మెటీరియల్ సప్లయర్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరర్ కి ఆ సప్లైస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? రా మెటీరియల్ ఉంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర. ఇప్పుడు ఏం చేస్తారు మ్యానుఫ్యాక్చరర్? వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? హోల్సేలర్స్ కదా, హోల్సేలర్స్, రీటైలర్స్ ఎక్సెట్రా వెళ్తుంది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది ప్రోడక్ట్? కస్టమర్స్ దగ్గర. కస్టమర్స్ కొంటారు. కస్టమర్ కొన్న తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్స్? సార్ కస్టమర్స్ ఒక బైక్ కొన్నారు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్? సర్వీస్. నో సార్, వారంటీ సార్. సర్వీసెస్ బాగుండాలి అంటే ఎక్కడి నుంచి వరకు అయింది? సప్లయర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకున్న దగ్గర నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది? కస్టమర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వరకు. ఈ మొత్తం యాక్టివిటీస్ ని కలిపి ఏమంటారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, లేకపోతే లాజిస్టిక్స్ యాక్టివిటీస్ అంట. ఓకే ఓకే సార్. నెక్స్ట్ చూడండి, సప్లైస్ తీసుకొచ్చి దాన్ని బట్టి ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ని మార్కెట్స్ ని పంపించి చేసే వాటిని లాజిస్టిక్స్ యాక్టివిటీస్ అంటారు. లాజిస్టిక్స్ యాక్టివిటీస్ మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి ఇన్బౌండ్ అంటే ప్రొడక్షన్ ముందు సప్లై ఆర్డర్ పెట్టడం, నెగోషియేట్ చేయటం, సప్లై తీసుకోవటం, ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం, వేరే హౌస్లో పెట్టడం, ఇవన్నీ ఇన్బౌండ్ లాజిస్టిక్స్. అవుట్ బౌండ్ అంటే ప్రొడక్షన్ తర్వాత గూడ్స్ ని ఇంటర్మీడియరీస్ కి ట్రాన్స్పోర్ట్ చేయటము, వేరే హౌస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్స్ పంపించటము, లేకపోతే ఈ రీటైలర్స్, హోల్సేలర్స్ ఆ ప్రోడక్ట్ ని డిస్ప్లే చేయటము, ఆ కస్టమర్కి అమ్మటం, ఇవన్నీ అవుట్ బౌండ్ అన్నమాట. ఇన్బౌండ్ అంటే ప్రొడక్షన్ ముందు జరిగేది. అవుట్ బౌండ్ అంటే ప్రొడక్షన్ తర్వాత జరిగే యాక్టివిటీస్. అందుకే ఏమంటారు? ఇన్బౌండ్, అవుట్ బౌండ్ యాక్టివిటీస్ అంటారు. మధ్య ఆల్రెడీ డిస్కస్ చేశాము. మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటండి? ఆర్గనైజేషన్ కి గోల్ ఉంటుంది. నెక్స్ట్ 5 years లోను, నెక్స్ట్ 10 years లోను ఏమి అచీవ్ చేయాలి అనే గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏమంటారు? విజన్, VISION, విజన్ స్టేట్మెంట్. ఆ విజన్ స్టేట్మెంట్ ని అచీవ్ చేయడం కోసం ఏం ఫార్ములేట్ చేస్తారు? ఒక మిషన్ స్టేట్మెంట్ ఫార్ములేట్ చేస్తారు. మిషన్ అంటే ఏంటి? ఇట్స్ అ స్టేట్మెంట్ యూజువల్లీ ప్రాసెస్. ఏం చెప్తుంది అది? వాట్ వీ డూ, ఏం చెయ్యాలి, ప్లస్ హూ వి ఆర్, ఎవరు మనము, ఏం చేయాలి, ఏం చేస్తే మనం మన గోల్ ని రీచ్ అవ్వగలము అని చెప్పేదే మిషన్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పెస్టల్ అనాలిసిస్ గురించి ఆల్రెడీ స్టడీ చేశారు, దాని గురించి చెప్పగలం. P అంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్, E అంటే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, S అంటే సోషల్ ఎన్విరాన్మెంట్, T అంటే టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, L అంటే లీగల్ ఎన్విరాన్మెంట్, N అంటే E అంటే ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఈ పెస్టల్ అనాలిసిస్ అనేది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అండి. పూర్ణ మహాలక్ష్మి చెప్పమ్మా, సరే అని చెప్పు. ఎక్స్టర్నల్ లో కూడా ఏమొస్తుంది? మైక్రో వస్తుందా, మ్యాక్రో వస్తుందా? మ్యాక్రోస్. ప్రైవేటైజేషన్ అంటే ఏంటమ్మా? కంపెనీలో షేర్స్ అని ప్రైవేట్ కంపెనీస్ ఓన్ చేస్తే ఎంత శాతం ఓన్ చేయాలి అది ప్రైవేట్ కంపెనీ అవ్వాలనుకుంటే? మోర్ దాన్ 50%. 51% కంటే అబౌవ్ ఉంటే ఆ కంపెనీ 51% ఆఫ్ షేర్స్ కనుక ప్రైవేట్ పర్సన్ నేనైనా ఎవరైనా ఓన్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as a ప్రైవేట్ కంపెనీ. 51% గవర్నమెంట్ ఓన్ చేసుకుంది అనుకోండి, గవర్నమెంట్ కంపెనీ. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? అన్ని గవర్నమెంట్ కంపెనీస్ లో ఉన్నటువంటి స్టేక్ ని కొంచెం కొంచెం అమ్మేసుకుని గవర్నమెంట్ కంపెనీ కాస్త ప్రైవేట్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ప్రొప్రైటరీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్ సార్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? సింగిల్ పర్సన్ ఓనర్షిప్. సింగిల్ పర్సన్ ఓనర్షిప్, అతనే బాస్, అతనే క్యాష్ మెయింటెనెన్స్ చేస్తాడు, రూల్స్
అన్ని మొత్తం వన్ మ్యాన్ ఆర్గనైజేషన్ అంటారు కదా, అటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఏమంటారు ప్రొప్రైటరీ ఆర్గనైజేషన్. రిటర్న్ రిస్క్ అంటే ఏంటండి? రిటర్న్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి? ఇన్వెస్ట్ చేసాము, దాని మీద వచ్చే రాబడిని ఏమంటారు రిటర్న్ అంటారు. రిటర్న్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉంటుందా, రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ తక్కువ. తక్కువ రిటర్న్స్. ఇట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే బిజినెస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అవడం కోసం ఏం చేస్తారు? ప్రోడక్ట్ క్వాలిటేటివ్ గా తయారు చేస్తారు, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ నాన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేస్తారు, కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా చూస్తూ ఉంటారు. ఇట్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిపుల్ బాటమ్ లైన్. ట్రిపుల్ బాటమ్ లైన్ అంటే ఇట్ ఇస్ అ ఫిలాసఫీ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అంటే ప్రాఫిట్, సోషల్ ఆబ్జెక్టివ్ అంటే పీపుల్ సాటిస్ఫాక్షన్, ఎన్విరాన్మెంటల్ ఆబ్జెక్టివ్ అంటే ప్లాన్. మళ్ళీ చెప్తున్నాను, ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అంటే ప్రాఫిట్, సోషల్ ఆబ్జెక్టివ్ అంటే పీపుల్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కేర్ తీసుకోవడం అంటే ప్లాన్. ఈ 3 కోసమే ఏ బిజినెస్ అయినా సర్వైవ్ అవుతుంది, ఏ బిజినెస్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఒక లాస్ మేకింగ్ ఫర్మ్ కనుక ప్రాఫిట్ మేకింగ్ గా కన్వర్ట్ అవుదాం అనుకుంటే దాన్ని టర్న్ అరౌండ్ మేనేజ్మెంట్ అంటారు. విజన్ అంటే ఏంటి? ఇది ఇలా చెప్తున్నాం, విజన్ అంటే పాత్ టు అచీవ్ ద విజన్. విజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్ గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఫ్యూచర్ లో ఆర్గనైజేషన్ సెట్ చేసుకున్నటువంటి గోల్ ని విజన్ స్టేట్మెంట్ అంటారు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఆ పాలసీ టర్మ్ పీరియడ్ అయ్యేంత వరకు ఇన్సూరెన్స్, ఆ పర్సన్ ఎగ్జిస్ట్ అయినంత వరకు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డ్ లో ఉంటుంది. This is a small introduction regarding business technology. ఓకే, నేను మాక్సిమం రేపు ఎల్లుండి చూస్తాను. మళ్ళీ ఒకవేళ రేపు ఎల్లుండిలో కూడా అవ్వకపోతే సిలబస్ ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. అది ఎక్స్ట్రా క్లాస్ అనేది సండే అవ్వచ్చు, లేకపోతే ముందే అవ్వచ్చు. మాక్సిమం సండే పెట్టను, కానీ ఒకవేళ రేపు ఎల్లుండిలో కనుక సిలబస్ అవ్వకపోతే అప్పుడు సండే పెట్టాల్సి వస్తుంది. అడుగుతాను, ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఇస్తారేమో సుమన్ సార్. ఒకవేళ ఇస్తే కనుక వాటిని తీసుకుంటాను, ఇవ్వకపోతే కనుక సండే కూడా క్లాస్ ఉండొచ్చు. ఓకే, సండే ఐ విల్ బి వైండింగ్ ఆఫ్ ద సిలబస్. ఓకే, ఈ రోజు మళ్ళీ ఇప్పుడు రెండో టెక్నాలజీ ఫైనాన్స్ టెక్నాలజీ గురించి చెప్పి టైం చాలకపోతే కష్టం. ఓకే, ఓకే సార్. ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?